వచ్చేసి నేపాలీ డ్యాన్స్. వాళ్ళైతే ఫెస్టివల్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది వచ్చేసి నేపాలీ డ్యాన్స్. ఈ కేబుల్ ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు ఒక్కడిని. మనమైతే ఇప్పుడు నేపాల్లో పోఖ్రా అనే సిటీలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఓల్డ్ సిటీ చాలా ఫేమస్. అంటే బిల్డింగ్స్ మొత్తం 90s ఆ జనరేషన్లో కట్టారు కదా, సేమ్ అవే ఉంటాయి ఇక్కడైతే. ఇంకా ఇవైతే చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది ఓల్డ్ సిటీ. ఈ బిల్డింగ్స్ మొత్తం చూడండి, మొత్తం ఇటుకలతో రాళ్ళతోనే కట్టేస్తారు. ఇవన్నీ 90s అప్పుడైతే కట్టేశారు. మొత్తం ఇటుకలే. సిటీ అయితే పోఖ్రా సిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నాకు తెలిసి ఈరోజు ఏదో స్పెషల్ ఉన్నట్టుంది, అందుకే ఇక్కడ వీళ్ళందరూ ఉండేది. చూద్దాం. ఎక్కడ పార్క్? ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇదొక వీళ్ళకి ఫెస్టివల్. మనమైతే ఇప్పుడు నేపాల్లో పోఖ్రా అనే సిటీలో ఉన్నా. ఈ పండగను వచ్చేసి గయ్యాత్ర అని పిలుస్తారు. ఇది వచ్చేసి అంటే దీనికి సింబల్ వచ్చేసి కౌస్. వీటిలో వచ్చేసి ఏంటంటే చనిపోయిన వారి కోసం అయితే ఈ పండగ అయితే సెలబ్రేట్ చేస్తారు. అంటే మనము సంక్రాంతికి సెలబ్రేట్ చేస్తాం కదా, 3 daysలో ఒకరోజు అంటే చనిపోయిన వారి సమాధుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి అంటే పూజ చేసి ఫుడ్ పెట్టేసి వస్తారు కదా, అంటే అలాంటిదంతా ఈ పండగ వచ్చేసి. ఈరోజు అయితే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. మనమైతే అంటే ఇక్కడ ఉంటారు కదా, అంటే వాళ్ళకి అంటే డిఫరెంట్ దేవుళ్ళు అంటాం కదా, అలాగా వీళ్ళకి అదొక రకమైన దేవుళ్ళు అనుకుంటా వీళ్ళు. ఇంకా వెనకాల కూడా ఉన్నారు వాళ్ళు. అక్కడ కౌస్ని సింబల్గా చూపిస్తారని చెప్పా కదా, అదిగోండి అక్కడ కౌస్ ఉన్నాయి. అదిగోండి వీళ్ళిద్దరు అంటే కౌ గెటప్ వేసేసారు. మనం సంక్రాంతి కూడా ఇవైతే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం ఇలాగా. ఇంకా అవైతే వస్తున్నాయి. ఇక్కడ వచ్చి ఆ శివుడు పార్వతి ఉన్నారు చూడండి. ఇది నంది. ఇంకా అక్కడ కూడా చాలా మంది వేషాలు వేశారు. ఇది వచ్చేసి నేపాలీ డ్యాన్స్. వాళ్ళైతే ఫెస్టివల్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా చాలా వరకు అక్కడి వరకు ఉన్నారు. అంటే వీళ్ళంతా సీతాకోకలు అనుకుంటా, అవి పెట్టుకున్నారు కదా. నాకు కూడా ఇప్పటి వరకు అర్థం కాలేదు వీళ్ళు ఏమని పిలవాలని. అవి ఉన్నాయి చూడండి వీళ్ళ చూడడానికి అయితే. అక్కడ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఉంటారుగా. मालेपाटन लायन्स क्लब अफ पोखरा भैर इंद्र आयुर्वेदिक औषधालय पोखरा 3 लीची बोर्ड पार्टी पैलेस भैरपाटन. ఇక్కడైతే ఈ పండగ స్పెషల్గా వీళ్ళందరికీ పిల్లలందరికీ మ్యాగీ ఇస్తున్నారు ఫ్రీగా. అందరూ అందుకే క్యూలో నిల్చున్నారు. నేనైతే వెళ్ళిపోతున్నా. స్టే చూసుకోవాలి ఫస్ట్ అయితే.
సైకిల్ అయితే వేరే వాళ్ళని అడిగేసి అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే పార్క్ చేసా. ఫుల్ వర్షం వస్తుంది, ఇంకా స్టే కూడా వెతకలేదు. ఈరోజు అయితే ఏమవుతానో ఏంటో, వర్షం రాకుండా బాగుండు. మార్నింగ్ నుంచి అయితే వర్షం పడతానే ఉంది. మనమైతే ఇప్పుడు వచ్చేసి గుప్తేశ్వర్ కేవ్కి అయితే వెళ్దాం. అక్కడైతే కేవ్ చాలా ఫేమస్. సో అక్కడికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే వెళ్ళాలి, ఇంకా వర్షం తగ్గేలా లేదు. మనమైతే ఇప్పుడు గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. అంటే కేవ్ ఇది ఒకటి, అంటే కేవ్ లోపల అయితే టెంపుల్ ఉంటుంది, శివలింగం అవి. ఇక్కడ వచ్చేసి ఫుల్ వర్షం పడుతుంది. అది వచ్చేసి ఎంట్రన్స్. అంటే నేను ఇక్కడ నుంచే వీడియో తీస్తున్నాను, అక్కడికి వెళ్దాం అక్కడి నుంచి కూడా. ఇక్కడ మొత్తం ఇవన్నీ పూజకు కావాల్సిన సామాన్లు మొత్తం ఇక్కడ బయట షాప్ దగ్గర అమ్ముతారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. అంటే నేను అక్కడి నుంచి రాకుండా ఇక్కడ నుంచి వెళ్తున్నా. మార్క్స్తో బోర్డ్స్ ఉంటాయి, అవి చూసుకొని వెళ్ళిపోవడమే. మొత్తం ఇంక ఇక్కడ మొత్తం షాపింగ్ చేయడానికి ఉన్నాయి. టికెట్ కౌంటర్. టికెట్ అయితే తీసుకోవాలి కేవ్లోకి వెళ్ళడానికి. ఇక్కడే కేవ్ లోపలికి అయితే ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచే వచ్చేసా. ఇంకా ఉంది అక్కడ. మధ్య మధ్యలో వచ్చేసి ఇలాగా స్టాచ్యూస్ ఉన్నాయి, శిల్పాలు. మనమైతే అక్కడ టికెట్ తీసుకోలేదు, ఎందుకంటే అతను అడిగితే నార్మల్గా వెళ్ళిపోమన్నాడు. అంటే నేనేమనుకుంటున్నానంటే అక్కడ బోర్డు చూసి అక్కడ వచ్చేసి టూరిస్ట్కి అయితే 50 రూపీస్ నేపాల్ కరెన్సీలో, లోకల్ వాళ్ళకైతే 30 రూపీస్, స్టూడెంట్స్కి అయితే 10 రూపీస్. అందుకే నాకు తెలిసి పంపించాడని అనుకుంటున్నా. పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది మొత్తం. చెప్పులే. ఇదే కేవ్ అయితే అక్కడ చూసారుగా బోర్డు. అయితే చూద్దాం అయితే కేవ్ లోపలికి. లోపల అయితే ఇలా ఉంది. అక్కడ అందరూ పూజలు చేస్తున్నారు. నాకు తెలిసి అది ఎగ్జిట్ అనుకుంటా. ఇన్ని వచ్చేసి అక్కడ చూడండి, అక్కడ వెళ్తున్నారు కదా, అక్కడి వరకు వెళ్ళాలి. మొత్తం గుహలో ఉన్నాం. ఇక్కడ ఈ లోపల అయితే వీళ్ళందరూ అక్కడ పూజ చేస్తున్నారు దేవుడికి. మొత్తం కేవ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఈ కేవ్లో ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఒక్కడిని వెళ్దాం. మొత్తం కొండ చూడండి పైన. ఇదే లోపల కేవ్ లోపల అయితే శివలింగం అక్కడ ఉంది. వాళ్ళందరూ అక్కడ చూస్తున్నారు. నేనైతే దగ్గరికి వెళ్ళి తీయలేదు, అంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నా. అంటే వాళ్ళు మళ్ళీ వద్దంటారని నేనైతే ఇక్కడ నుంచి దూరం నుంచి అయితే చేస్తున్నా. దగ్గరికి వెళ్దాం. అదే శివలింగం అయితే తల మీదే ఉంది కొండ. ఇక్కడ ఒకటి చిన్న టెంపుల్ లాంటిది ఉంది. వినాయకుడు ఇక్కడ. ఇక్కడ చూడండి స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దది కదా. అక్కడైతే పూజ చేస్తున్నారు. అంటే పూజ అంటే పాటలు పాడుతున్నారు, అంటే దేవుడి సంఖ్య లాంటివి. అక్కడైతే ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం అయితే తినేద్దాం వెళ్ళి. మనకు పెట్టిన ప్రసాదం అయితే ఇదే. ఇది వచ్చేసి బంగాళదుంప కర్రీ అండ్ పూరి, ఇది వచ్చేసి స్వీట్. ఇక్కడ మనం ఇంట్లో కలపన్నం లాగా వేసుకుంటాం కదా, దేవుడికి ప్రసాదం లాగా పెడతారు.
అది కూడా ఉంది. ఇది వచ్చేసి బెల్లపన్నం, మనము ఇంట్లో దేవుడి దగ్గర చేసుకుంటాం కదా అలా ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారో తెలియదు. ఇదైతే అది అక్కడైతే మొత్తం వర్షం పడుతుంది. నేనంటే ఆల్రెడీ తినేసా, వర్షం వస్తుంది కదా, రెండూ పట్టుకొని అయితే తినడానికి అవ్వలేదు. ఇక్కడ ఇలాగుంది. ఇంకైతే ఇక్కడ ఇది వచ్చేసి నేపాలీ డ్యాన్స్.